అయితే కోకోనట్ ఆర్చర్డ్ లో ఇవి మనకి ఎక్కువగా మనం గమనిస్తాం అనమాట. ఎక్కడైతే మనకి ఆకులు అనేవి వీ షేప్ కట్ లో ఉంటాయో అది రైనోసరస్ బీటిల్ డ్యామేజ్ చేస్తుందని అర్థం. అయితే అవి ఎక్కడైతే కోకోనట్ ఆర్చర్డ్ లో మనకి మాన్యూర్ పిట్స్ ఉంటాయో, అంటే గత్తం ఎక్కడైతే కుళ్ళిన ప్రదేశం ఉంటుందో అక్కడ అవి గ్రబ్స్ ని పెడతాయి. అయితే ఈ గ్రబ్స్ అనేవి ఏ విధంగా ఉంటే వీటిని స్కెరాబీ ఫార్మ్డ్ లార్వా అంటారు. అయితే ఎందుకు దీన్ని అంటారంటే ఇది సి షేప్ లో ఉంటది అనమాట. అయితే వీటిని మనం ముందుగా కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము ఈ అడల్ట్ యొక్క డ్యామేజ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఏంటంటే ల్యాండ్ మొత్తం కూడా ప్లవ్ చేసుకోవాలి, డీప్ ప్లవింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏవైనా న్యాచురల్ ఎనిమీస్ ఉంటే గ్రీన్ మస్కార్డియన్ ఫంగస్ ఈ మెట్రోజమ్ ఎన్సెఫ్లియా అనే ఈ పర్టికులర్ ఫంగస్ అనేది బయో కంట్రోల్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది. వీటికి మనం ఎంటోమోపథోజెనిక్ నెమటోడ్స్ కూడా వాడొచ్చు అన్న. నీమ్ కేక్ పౌడర్ ని సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. అట్లనే వీటిని మనం ఎప్పుడైతే మనకి మాన్యూర్ పిట్స్ అంటే కుళ్ళిన ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో, లేదంటే గత్తం ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆర్చిడ్ లో వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నట్లయితే మనం వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.